హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ జాయ్. సో గైస్, ఫస్ట్ టైం అయితే వీడియోస్ అయితే ఫేస్ క్యామ్తో అయితే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఏదైనా ఇష్యూస్ ఉన్నా వీడియో క్వాలిటీలో కానీ ఆడియో క్వాలిటీలో కానీ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ వీడియో నుంచి అయితే నేను రెక్టిఫై చేస్తాను. అయితే ఈరోజు ఫేస్ రివీల్ అయితే కాదు, ఆల్రెడీ నా ఫొటోస్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో, కాబట్టి ఫేస్ క్యామ్తో వీడియోస్ చేయడానికి కారణం ఏంట్రా అంటే, ఈ రోజు నుంచి మన ఈ ఫ్యాక్ట్స్ ఛానల్లో ఒక కొత్త వీడియో సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫ్యాక్ట్ వీడియో సిరీస్ అనమాట. ఈ ఫ్యాక్ట్ వీడియో సిరీస్ పేరే పెడతామో మీరే కింద కామెంట్ చేయండి. అయితే ఈ ఫ్యాక్ట్ వీడియో సిరీస్ దేని గురించి అంటే అది మీకు చెప్తాను. ఈ ఫ్యాక్ట్ వీడియో సిరీస్లో మనం ఇప్పటి వరకు వరల్డ్లో జరిగిన ఆల్ హిస్టారిక్ ఈవెంట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అయితే చూస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వరల్డ్ వార్ 1 గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఆ విధంగా ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక హిస్టారిక్ ఈవెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో వరల్డ్ వార్ 2, ఆ తర్వాత వేరే హిస్టారిక్ ఈవెంట్స్ని అయితే నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానమాట. సో అది ఈ ఫ్యాక్ట్ వీడియో సిరీస్ అయితే. సో ఈరోజు వరల్డ్ వార్ 1 గురించి అయితే చెప్తున్నాను. ఈ ఫ్యాక్ట్ వీడియో సిరీస్ గురించి కావచ్చు, మొత్తం వీటి డీటెయిల్స్ అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా చెప్తాను. ఈరోజు ల్యాగ్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. వరల్డ్ వార్ 1 మానవ చరిత్రలోనే అతిపెద్ద యుద్ధం. ఎవరు ఊహించిన ఒక ప్రపంచ యుద్ధం ఇంత రీతిలో జరుగుతుందని అనుకొని ఉండరు. ప్రపంచాన్ని వణికించిన మహాయుద్ధాలు 2 జరిగాయి. అందులో వరల్డ్ వార్ 1 మొదటిది. దీని గురించి మీరు ఎంతో వినుంటారు. ఎంత ప్రమాదకరమైనది, ఎంత తీవ్రమైనది ఈ ప్రపంచ యుద్ధం అని చాలా చోట్ల చదువుంటారు. అసలు ఇది ఎందుకు అలా అయిందనేది తెలుసుకుందాం. ముందుగానే వరల్డ్ వార్ 1 ఇంత పెద్దది అంత పెద్దది అని బిల్డప్ చేయడం కంటే తెలుసుకునే కొద్దీ మీకే అర్థమవుతుంది వరల్డ్ వార్ 1 ఎంత ప్రమాదకరమైనది అని. సరే, అసలు ఈ వరల్డ్ వార్ 1 ఎందుకు జరిగింది, అసలు ఏంటి, ఎలా జరిగింది అనేది తెలుసుకోవడానికి ఒక పాయింట్ నుంచి మనం స్టార్ట్ చేయాలి కదా. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? రీజన్. అసలు ఈ వరల్డ్ వార్ ఎందుకు స్టార్ట్ అయింది, దీని వెనకాల రీజన్స్ నుంచి మొదలు పెడదాం. పదండి, లెట్స్ గో. వరల్డ్ వార్ 1కి ఒక్క రీజన్ ఉంది అని మనం చెప్పలేం, చాలా రీజన్సే ఉన్నాయి. బట్ ఈ వరల్డ్ వార్ 1 స్టార్ట్ అవ్వడానికి ఒక ఇమీడియట్ రీజన్, ఒక ట్రిగ్గర్, ఒక ఇన్సిడెంట్ అని మాత్రం మనం చెప్పగలం. ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే ఒక కాలేజ్ స్టూడెంట్ చేసిన హత్య. ఎస్, ఒక కాలేజ్ స్టూడెంట్ ఒకరిని మర్డర్ చేయడం వల్ల ఈ వరల్డ్ వార్ 1 స్టార్ట్ అయిందంటే మీరు నమ్మగలుగుతారా? నిజంగానే అలానే జరిగింది. ఒక కారణం అయ్యింది, ఈ ఇన్సిడెంట్ ట్రిగ్గర్గా మారింది. జస్ట్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక రూమ్లో చాలా టీఎన్టీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ టీఎన్టీస్ ఉండే రూమ్లోకి మనం ఒక మ్యాచ్ స్టిక్ని తీసి పారేసామంటే ఆ నిప్పు వల్ల ఆ టీఎన్టీస్ అంటుకుపోయి ఎక్స్ప్లోడ్ అవుతాయి. ఇప్పుడు ఆ ఎక్స్ప్లోజన్ మనం వేసిన మ్యాచ్ స్టిక్ వల్ల జరిగిందా, ఆర్ అక్కడ ఉన్న టీఎన్టీస్ వల్ల జరిగాయా? టీఎన్టీస్ వల్లే జరిగాయి. జస్ట్ లైక్ దట్ ఈ వరల్డ్ వార్ 1కి చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ ఆ రీజన్స్ అన్నింటినీ అంటించి ఒక వరల్డ్ వార్ 1ని స్టార్ట్ చేయాలంటే ఒక ట్రిగ్గర్ కావాలి, ఒక స్పార్క్ కావాలి. ఆ స్పార్క్ ఈ ఇన్సిడెంట్ కారణమైందనమాట. ఈ ఇన్సిడెంట్ వల్లనే వరల్డ్ వార్ 1 అనేది ఇమీడియట్గా స్టార్ట్ అయ్యి ట్రిగ్గర్ అయ్యింది. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది మనం తెలుసుకునే ముందు అసలు ఈ వరల్డ్ వార్ వెనక ఉండే సెవరల్ రీజన్స్ ఉన్నాను కదా, దాంట్లో కొన్ని రీజన్స్ని మనం ఫస్ట్ చూసి ఆ తర్వాత ఇన్సిడెంట్ ఏంటో అనేది తెలుసుకుందాం. పదండి. ఈ రీజన్స్ గురించి మనం తెలుసుకోవాలి అంటే మనం ఇయర్ 1878కి వెళ్ళాలి. ఎస్, ఇయర్ 1878లో అసలు ఈ వరల్డ్ వార్ అంతా కూడా స్టార్ట్ అయ్యేది వచ్చి వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ అనమాట. సో ఇయర్ 1878లో వరల్డ్ మ్యాప్ ఈ విధంగా ఉండేది. అండ్ ఇది టోటల్ వరల్డ్ మ్యాప్ కాదు, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ అనమాట. సో ఈ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్లో మీరు ఇప్పుడు ఈ మ్యాప్లో చూసేది వచ్చి యూరోప్ అండ్ కొంచెం పార్ట్ ఆఫ్ ఏషియా అనమాట. అదేంటో కూడా చెప్తాను చూడండి. ఈ మ్యాప్లో ఉండే ప్లేసెస్ ఏంటి అంటే ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్, ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇదే ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్. ప్రజెంట్ డే ఆస్ట్రియా అండ్ హంగేరీ కంటే చాలా పెద్దది. అండ్ నెక్స్ట్ది జర్మన్ ఎంపైర్ అనమాట. అప్పట్లో పోలాండ్ లేదు, సో ప్రజెంట్ జర్మనీ కంటే కూడా చాలా పెద్దదనమాట. సో నెక్స్ట్ ఇది ఏషియన్ పార్ట్లో ఉన్న రష్యన్ ఎంపైర్. ఈ రీజియన్ అంతా కూడా రష్యా ఎంపైర్ అనమాట. నెక్స్ట్ టర్కీ రీజియన్ ఏదైతే ఉందో ఈ వరల్డ్ మ్యాప్లో, ఈ టర్కీ రీజియన్ని ఓటోమన్ ఎంపైర్ అని పిలిచేవాళ్ళు. ఇది ఓటోమన్ ఎంపైర్లో భాగంగా ఉండేది. అండ్ ఇవే అనమాట మొత్తం ఆ టైంలో ఉన్న వరల్డ్లో ఉండే కంట్రీస్ అంటున్నానంటే ఎస్, కంట్రీస్ కావు. ఆ టైంలో యూరోప్లో ఉండే చాలా కంట్రీస్ అన్నీ కూడా ఎంపైర్స్గా ఉండేవి, లైక్ మొనార్కీస్, రాజ్యాలుగా ఉండేవి. ఎవరో ఒక రూలర్ వాటిని పాలించేవాడు. జర్మన్ ఎంపైర్, ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్, ఓటోమన్ ఎంపైర్స్, ఇవన్నీ కూడా రాజ్యాలు అనమాట. అయితే కొన్ని కంట్రీస్ మాత్రం ఇండిపెండెంట్గా ఉండేవి ఈ యొక్క టోటల్ వరల్డ్లో. అవేంటి
సో చెప్పినట్టుగానే కేవలం 3 కంట్రీస్ మాత్రమే ఈ వరల్డ్ మొత్తంలో కూడా మోనార్కీస్ కాకుండా ఇండిపెండెంట్ కంట్రీస్‌గా ఉండేవన్నమాట. అవేంటి అంటే ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ అండ్ శాంట్ మరీనో. సో ఈ 3 కంట్రీస్ మోనార్కీస్ కావు. మిగతావన్నీ కూడా మోనార్కీస్‌గా మాత్రమే ఉండేవి. అండ్ ఈ వరల్డ్ మ్యాప్‌లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇది ఫ్రాన్స్ అనమాట. దాని మీద ఉండేది యునైటెడ్ కింగ్‌డమ్. ఓకే. ఇప్పుడు అండ్ ఈ 3 కంట్రీస్ అయిపోయాయి. ఇప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్. దీన్ని గుర్తుపెట్టుకోండి. యూరోప్‌లో కొన్ని కంట్రీస్ ఉండేవన్నమాట. లైక్ బోస్నియా, రొమేనియా, సెర్బియా అండ్ బల్గేరియా. ఈ కంట్రీస్‌ని బాల్కన్ కంట్రీస్ అని అయితే పిలుస్తారనమాట. ఈ బాల్కన్ కంట్రీస్ మనకి చాలా ఇంపార్టెంట్ ముందుకెళ్ళే కొద్దీ. సో ఈ కంట్రీస్‌ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా బోస్నియా అండ్ సెర్బియా. ఈ 2 కంట్రీస్‌ని గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి వరల్డ్ వార్ 1లో. అండ్ నౌ 1878లో ఓటోమన్ ఎంపైర్‌కి అండ్ రష్యన్ ఎంపైర్‌కి మధ్యన ఒక వార్ జరుగుతుంది. దేనికోసము అంటే రష్యన్ ఎంపైర్ హెల్ప్ చేస్తుంది ఈ ఓటోమన్ ఎంపైర్ నుండి ఈ బాల్కన్ కంట్రీస్ ఫ్రీ అవ్వడానికి. యెస్, ఈ బాల్కన్ కంట్రీస్ అని ఏవైతే నేను 4 కంట్రీస్ చెప్పానో లైక్ బోస్నియా, సెర్బియా, బల్గేరియా అండ్ రొమేనియా, ఇవి ఓటోమన్ ఎంపైర్ కింద ఉండేవి. ఇప్పుడు కాదు, 400 ఇయర్స్‌గా ఓటోమన్ ఎంపైరే వీటిని రూల్ చేస్తుంది. అయితే ఇప్పుడు రష్యన్ ఎంపైర్ వీటిని ఇండిపెండెంట్ కంట్రీస్‌గా, ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఓటోమన్ ఎంపైర్ నుంచి ఫ్రీ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఈ రెండిటి మధ్య, ఈ 2 ఎంపైర్స్ మధ్య వార్ అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఈ కంట్రీస్‌కి కూడా కావాల్సింది అదే, ఈ బాల్కన్ కంట్రీస్‌కి. అవి వాటిని ఇండిపెండెంట్ కంట్రీస్‌గా చూడాలనుకుంటున్నాయి. 400 ఇయర్స్‌గా రూల్ అవుతున్నాయి కాబట్టి ఫ్రీడమ్ కావాలని పోరాడుతుందన్నమాట. అండ్ దానికి ఈ 2 ఎంపైర్స్ మధ్య వార్ జరుగుతుంది. అండ్ ఈ వార్ తర్వాత 1878లో లాస్ట్‌కి ట్రీటీ ఆఫ్ బెర్లిన్ సైన్ అవుతుంది. దాని ప్రకారం ఏంట్రా అంటే రష్యన్ ఎంపైర్ ఓటోమన్ ఎంపైర్ నుండి ఈ కంట్రీస్‌ని ఫ్రీ చేస్తుంది. అయితే ఫ్రీ చేసిన వెంటనే ఈ కంట్రీస్ ఓన్ డెమోక్రటిక్ కంట్రీస్‌గా ఫామ్ అయ్యి వాటిని అవి రూల్ చేసుకోలేవు. టెంపరరీగా ఆ 4 కంట్రీస్‌ని కూడా ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ కింద ఉండమని అయితే చెప్తారనమాట. ఆర్ ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్‌కి ఆ 4 కంట్రీస్‌ని అప్పచెప్తారు టెంపరరీగా. అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అసలైన గేమ్. సో ఈ బోస్నియా అండ్ హెర్జగోవినా పార్ట్ ఏదైతే ఉందో ఇది ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ కింద ఉంటుంది. అంటే అవి రూల్ చేస్తాయి. బట్ అఫీషియల్‌గా అయితే ఓటోమన్ ఎంపైర్ కిందనే ఈ కంట్రీస్ ఉంటాయి. దానికి అర్థం ఈ కంట్రీస్‌కి ఇంకా పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్రీడమ్ రాలేదు. అయితే అక్టోబర్ 1908లో ఒక విషయం జరుగుతుంది. ఇంకా ఓకే, టెంపరరీగా అయితే ఇచ్చారు రూల్ చేయడానికి ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్‌కి, ఫ్రీడమ్ వస్తుందని బోస్నియా అండ్ హెర్జగోవినా పీపుల్ అనుకుంటుంటే 1908 అక్టోబర్లో ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ ఈ రీజియన్ని ఇన్వైట్ చేస్తుంది అండ్ ఆక్యుపై చేసేస్తుంది, అనెక్స్ చేసేస్తుంది. దట్ ఈస్ ఈ కంట్రీ ఏదైతే రీజన్ ఉందో దీనికి ఫ్రీడమ్ ఇవ్వకుండా ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ రూల్ చేసి వాటిని ఆక్యుపై చేసేస్తుంది అనమాట. ఎస్, అప్పటి వరకు 400 ఇయర్స్ పాటు ఓటోమన్ ఎంపైర్ కింద ఉన్నారు. ఫ్రీడమ్ వస్తుంది అని అనుకుంటున్నారు. వచ్చేలోపు ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ వచ్చి మళ్ళీ మా కింద ఉండండి వాళ్ళని ఆక్యుపై చేసి రూల్ చేస్తుంది. అండ్ ఆ టైం లోపల ఒక పొలిటికల్ కార్టూన్ అయితే ఉంటుంది. మీరు దాన్ని చూస్తే ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. సో ఈ కార్టూన్ ప్రకారం ఓటోమన్ ఎంపైర్ యొక్క రూలర్ ఏదైతే ఉన్నాడో ఆయన ఈ సైడ్లో చేతులు కట్టుకొని నిలుచుకున్నాడు. అంటే తనకి ఏం పవర్ లేదు, తను వీక్ అయిపోయాడు. ఓటోమన్ ఎంపైర్ నుంచి అన్ని కంట్రీస్ చేజారిపోతున్నా తను ఏం చేయలేక చూస్తూ ఉండిపోతున్నాడు. అండ్ ఈ రెండింటి మధ్య అంటే ఓటోమన్ ఎంపైర్ ఈ వార్ జరుగుతుంటే ఇక్కడ మధ్యలో ఒక ఫోటో కనపడుతుంది కదా, ఒక కార్టూన్ క్యారెక్టర్. ఈయన ఎవరంటే ఈయన బల్గేరియా రూలర్ అనమాట. సో ఈ కంట్రీస్ అన్నిటి సో ఈయన బల్గేరియా ఎంపరర్ అనమాట. ఈ మధ్యలో ఇట్లా లాగుతున్నాడు కదా, సో అదేంట్రా అంటే బల్గేరియాని ఈ ఓటోమన్ ఎంపైర్ నుంచి ఫ్రీ చేస్తున్నాడు. ఎస్, బల్గేరియా మొత్తానికి ఒక ఫ్రీ కంట్రీగా మారిపోయింది, ఇండిపెండెంట్ కంట్రీగా అయితే అయిపోయింది. అయితే ఈ లాస్ట్లో ఉండేది ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ యొక్క రూలర్. ఈయన ఈ బోస్నియా అండ్ హెర్జగోవినా రీజియన్ని ఓటోమన్ ఎంపైర్ నుంచి అని చెప్పాలంటే వాళ్ళ చేతుల్లో బోస్నియా కంట్రీ పీపుల్ దగ్గర నుంచి కూడా వాళ్ళ ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ కింద ఉండేలాగా లాక్కుంటున్నాడు. వాటిని ఇన్వైట్ చేసి అనెక్స్ చేస్తున్నాడు. అయితే అఫ్కోర్స్ 400 ఇయర్స్గా ఒక ఎంపైర్ కింద ఉంది కాబట్టి బోస్నియా పీపుల్ని ఇంకొకరు ఇప్పుడు వచ్చి క్యాప్చర్ చేస్తుంటే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, కోపంగా అయితే ఉంటుంది. సో బోస్నియాలో ఉండే పీపుల్ అందరూ కూడా చాలా కోపంతో ఉన్నారు. అండ్ దీనికి సపోర్ట్గా సెర్బియన్ పీపుల్ కూడా బోస్నియన్ పీపుల్కి సపోర్ట్ చేస్తున్నారు. ఈ విధంగా ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ చేసేది అన్యాయం, వాళ్ళని క్యాప్చర్ చేసి మళ్ళీ రూల్ చేస్తుంది అని. అయితే సెర్బియన్ పీపుల్కి బోస్నియన్ పీపుల్కి జియోగ్రఫికల్ కనెక్షనే కాదు, ఒక ఎథ్నిక్ కనెక్షన్ కూడా ఉండేది.
చాలా విచిత్రం ఏంట్రా అంటే ఈ 2 కంట్రీస్‌లో ఉండే కొంతమంది పీపుల్ వాళ్ళని వాళ్ళు స్లావిక్ పీపుల్‌గా చెప్పుకుంటారు. అండ్ స్లావిక్ పీపుల్ అంటే అదొక కమ్యూనిటీ లాంటిది. వీళ్ళని స్లావ్స్ అని పిలుస్తారనమాట. సో, ఈ విధంగా ఒక ఎథనిక్ పీపుల్ కనెక్షన్ అంటే స్లావిక్ పీపుల్‌గా 2 కంట్రీస్‌లో ఉండడం వల్ల సెర్బియా బోస్నియాకి సపోర్ట్ చేస్తుంది. మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే ఇక్కడ మీకు మ్యాప్‌లో డార్క్ బ్లూ యొక్క ఏదైతే మ్యాప్ డార్క్ బ్లూ కలర్‌లో కనిపిస్తుందో రీజియన్ దీన్ని సౌత్ స్లావిక్ నేషన్ అని కూడా పిలుస్తారనమాట. ఇవి సౌత్ స్లావిక్ కంట్రీస్. ఇందులో ఉండే వాళ్ళు ఫస్ట్‌లో ఏమడిగారంటే ఓటోమన్ ఎంపైర్ నుంచి ఫ్రీ అయ్యేటప్పుడు సౌత్ స్లావిక్ పీపుల్ కంటూ ఒక సెపరేట్ నేషన్‌నే డిక్లేర్ చేయమని. బట్ ఇప్పుడు అది పూర్తి కావడం లేదు. ఎందుకంటే టోటల్ రీజియన్ అంతా కూడా ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ ఇన్వేడ్ చేస్తుంది అండ్ క్యాప్చర్ చేసేస్తుంది. అయితే ఈ క్యాప్చరింగ్ అండ్ ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ ఈ ఇన్వేషన్ కంటే ముందు ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ యొక్క ఫారిన్ మినిస్టర్ రష్యన్ ఫారిన్ మినిస్టర్ని కలుస్తాడు. ఎందుకంటే రష్యా ఫస్ట్ నుంచి ఈ కంట్రీస్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి. అండ్ అంటాడు మేము ఈ బాస్నియా అండ్ హెర్జగోవినా రీజియన్ మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాము. మీరు దీనికి ఎటువంటి అంతరాయం కలిగించకూడదు, ఇందులో మీరు ఇంటర్ఫియర్ కాకూడదని. అండ్ రష్యా దాన్ని వింటుంది కూడా. రష్యన్ ఫారిన్ మినిస్టర్ దానికి ఒప్పుకుంటాడు. ఎందుకంటే రష్యాకి రిటర్న్‌గా వేరే ఒక డీల్ అయితే కావాలన్నమాట. అదేంటంటే ఇక్కడ మీరు చూస్తే మ్యాప్‌లో బ్లాక్ సీ అండ్ సీ ఆఫ్ మర్మరా మధ్యలో స్ట్రైట్ ఆఫ్ బాస్ఫరస్ అనే ఒక ఈ స్ట్రైట్ ఆఫ్ బాస్ఫరస్ అనే ఒక స్ట్రైట్ అయితే మీకు కనపడుతుంది కదా. సో ఈ స్ట్రైట్ ఆఫ్ బాస్ఫరస్ ఫస్ట్ నుంచి కూడా ఓటోమన్ ఎంపైర్ కింద ఉండేది. అండ్ ఇప్పుడు రష్యాకి ఈ స్ట్రైట్ ఆఫ్ బాస్ఫరస్ కావాలి. ఎందుకంటే ఇది ఇస్తాన్బుల్ని 2గా డివైడ్ చేస్తుంది. సో ఇది వాళ్ళకి కావాలి కాబట్టి ఒక డీల్ చేసుకుంటారు. మేము దీన్ని ఓటోమన్ ఎంపైర్ మీద ఇన్వైట్ చేసి క్యాప్చర్ చేస్తాం. దానికి బదులుగా మీరు బోస్నియా అండ్ హెర్జగోవినా ప్లేస్‌ని క్యాప్చర్ చేయండి. మీరు ఇంటర్ఫియర్ కాకండి, మేము ఇంటర్ఫియర్ కాము. డీల్ మంచిదే అనమాట. బట్ రష్యన్ ఎంపైర్‌లో వాళ్ళకి తెలియని విషయం ఏంట్రా అంటే రష్యాలో ఉండే చాలామంది పీపుల్ స్లావిక్ పీపుల్ అనమాట. సో వాళ్ళకి ఈ విషయం తెలిసి చాలా చాలా కోప్పడ్డారు. ప్రొటెస్టులు చేశారు. రష్యన్ ఎంపైర్ మీద రెవల్యూషన్లు చేశారు. రివోల్ట్స్ చేశారు. ఏంట్రా అంటే ఈ విధంగా వాళ్ళ స్లావిక్ పీపుల్ బోస్నియా అండ్ హెర్జగోవినా ప్లేస్‌లో చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్ళని క్యాప్చర్ చేయడానికి అక్కడ ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ ట్రై చేస్తుంది. దీనికి రష్యన్ ఎంపైర్ చూస్తూ ఎలా ఊరుకుంటుంది అని చెప్పి స్లావిక్ పీపుల్ డిమాండ్ చేశారు. ఇంకా చేసేదేం లేకుండా రష్యన్ ఎంపైర్ మీద చాలా ప్రెషర్ పడింది. సో రష్యన్ ఎంపైర్ ఫస్ట్‌లో మేము ఇంటర్ఫియర్ కాము అన్నా కూడా లాస్ట్‌కి ఈ సెర్బియా అండ్ బోస్నియా కంట్రీస్‌కి హెల్ప్ చేయాలని ఇంటర్ఫియర్ అయితే అవుతుందన్నమాట ఈ ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ యొక్క ఇన్వేజన్‌లో. అండ్ దీన్ని తెలుసుకున్నారు ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ అయితే మన మీదకి మళ్ళీ ఇంటర్ఫియర్ అవుతున్నారు రష్యన్ ఎంపైర్ అని. సో 1909 అంటే ఇయర్. సో ఆ ఇయర్‌లో ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ జర్మనీ దగ్గరికి వెళ్తుంది అండ్ అడుగుతుంది ఈ విధంగా మేము సెర్బియా అండ్ బోస్నియా రీజియన్స్‌ని ఇన్వైట్ చేసి అనెక్స్ చేద్దాం అనుకుంటున్నాం. దీన్ని ఫస్ట్‌లో రష్యన్ ఎంపైర్ మేము ఇంటర్ఫియర్ కాము అని చెప్పినా ఇప్పుడు ఇంటర్ఫియర్ అవుతోంది. సో ఒకవేళ వాళ్ళు మా మీద రివోల్ట్ చేశారంటే రష్యన్ ఎంపైర్ కానీ అండ్ బోస్నియా అండ్ సెర్బియా కంట్రీస్ కానీ మా మీద ఇన్వైట్ చేసి వార్ డిక్లేర్ చేస్తే నువ్వు మాకు హెల్ప్ చేస్తావని అయితే జర్మనీని అడుగుతుంది. అండ్ జర్మనీ అఫ్కోర్స్ మనం ఫస్ట్ నుంచి కూడా ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ అండ్ జర్మనీ కూడా ఫ్రెండ్స్ అనమాట. సో నువ్వు మా ఓల్డ్ ఫ్రెండ్ కాబట్టి నీకు డెఫినెట్గా నీ వైపే ఉంటాం, నీకు సపోర్ట్ చేస్తామని అయితే చెప్తుంది. సో దీన్ని చూసి రష్యన్ ఎంపైర్ ఫ్రాన్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఈ విధంగా ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ సెర్బియన్ పీపుల్ మీదకి ఇన్వైట్ చేస్తుంది, మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ జర్మనీ సపోర్ట్ తీసుకుంటుంది. ఒకవేళ నిజంగా ఆ విధంగా వార్ జరిగితే ఫ్రాన్స్ నువ్వు మాకు సపోర్ట్ చేస్తావని అయితే అడుగుతుంది అనమాట. అండ్ ఫ్రాన్స్ చెప్తుంది మాకు సెర్బియా అండ్ బోస్నియాతో పని లేదు, రష్యన్ ఎంపైర్తో అసలే పని లేదు, మేము దీంట్లో ఇంటర్ఫియర్ కాము, మీరేం చేసుకుంటారో మీరు చేసుకోండి, మేము దాన్ని అసలు మమ్మల్ని దీంట్లోకి ఇన్వాల్వ్ చేయకండి అని అయితే చెప్పేస్తుంది అనమాట. సో ఇంకా చేసేదేం లేక రష్యన్ ఎంపైర్ అగ్రి చేయాల్సి వస్తుంది. ఏమీ చేయకుండా ఇంటర్ఫియర్ అయినా కూడా ఏమీ చేయలేక గమ్మున ఉండాల్సి వస్తుంది. అండ్ ఫైనల్గా ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ బోస్నియా అండ్ సెర్బియా రీజియన్స్ని అనెక్స్ చేసి ఆక్యుపై చేసేస్తుంది, వాళ్ళని క్యాప్చర్ చేసి రూల్ చేయడం మొదలుపెడుతుంది. ఇప్పటికైతే ఈ వార్ అనే థ్రెట్ ఏదైతే ఉందో, వరల్డ్ వార్ అనే ఏదైతే ఈ విషయం ఏదైతే ఉందో అది పాస్ అయిపోయింది. అంటే ముందుకెళ్ళి పోస్ట్పోన్ అయినట్టు కొన్ని ఇయర్స్ ముందుకెళ్ళిపోయింది. ఇప్పుడైతే ఎటువంటి వార్ స్టార్ట్ కాలేదు. బట్ ఇంకా కూడా ఆ వార్ యొక్క టెన్షన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా కూడా ఏదైనా చిన్న ట్రిగ్గర్తో వార్ స్టార్ట్ అవ్వచ్చు. ఫర్ ప్రెజెంట్ ఆ థ్రెట్ ఆఫ్ వార్ ముందుకెళ్ళిపోయింది. సో నో ప్రాబ్లం. అయితే నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అసలు ఇన్సిడెంట్. ఎస్,
దీని గురించి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను. ఇలాంటి ఇన్సిడెంట్ దీని ద్వారా ఇప్పటి వరకు జరిగిన ఈ యొక్క ఏదైతే రీజన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అవుట్ బస్ట్ అయ్యి వార్ని అయితే స్టార్ట్ చేస్తాయి. ఇప్పటి వరకు వార్ పాస్ అవుతూ పోస్ట్ పోన్ అవుతూ వెళ్తుంది. బట్ ఈ ఇన్సిడెంట్తో వార్ అయితే స్టార్ట్ అవుతుంది. అదే అసాసినేషన్ ఆఫ్ ఫర్డినాండ్. మర్డర్ అన్నాను కదా, ఎస్, అసాసినేషన్ ఆఫ్ ఫర్డినాండ్. అసలు ఈ ఫర్డినాండ్ ఎవరు, అసలు తన మర్డర్ ఎందుకు జరిగింది, దీంతో వార్ ఎలా స్టార్ట్ అయ్యింది చెప్తాను. సో ఇప్పుడు ఈ బోస్నియా ఏదైతే రీజన్ ఉందో దీన్ని ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ అయితే క్యాప్చర్ చేసేసింది. బట్ బోస్నియా పీపుల్ ఏమైనా గమ్మున ఉంటారా? వాళ్ళకి డెఫినెట్గా ఫ్రీడమ్ కావాలి, చాలా కోపంతో ఉంటారు. కాబట్టి ఒక రెవల్యూషన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఖచ్చితంగా మాకు ఫ్రీడమ్ కావాలనే పోరాటాలు అయితే జరుగుతున్నాయి. సో వాటి నుంచి పుట్టుకొచ్చిందే ఒక రెవల్యూషనరీ గ్రూప్ కాల్డ్ యంగ్ బోస్నియా. మీరు దీన్ని ఫ్రెంచ్ రెవల్యూషన్లో కూడా చూసుంటారు. యంగ్ ఇటలీ అండ్ యంగ్ యూరోప్ అని గిసుపే మజిని తయారు చేస్తాడు ఒక గ్రూప్ని. అదేవిధంగా ఇక్కడ బోస్నియన్ పీపుల్లో స్టూడెంట్ రెవల్యూషనరీ గ్రూప్, అందరూ కూడా స్టూడెంట్స్, యూత్ ఉంటారు. సో యంగ్ బోస్నియా అనే గ్రూప్ తయారవుతుంది. అండ్ వీళ్ళ ఏమేంట్రా అంటే బోస్నియాకి ఫ్రీడమ్ తేవడంతో పాటు సెర్బియాతో పాటు యునైట్ అయ్యి ఒక యునైటెడ్ స్లావిక్ నేషన్ని క్రియేట్ చేయడం. అంటే అండ్ దీనికి వాళ్ళు పేరుస్తారు యుగోస్లావియా అని. యుగోస్లావియా, దీంట్లో యుగో అంటే సౌత్ అండ్ స్లావిక్ అంటే స్లావిక్ పీపుల్. సో సౌత్ స్లావిక్ నేషన్. ఇప్పుడైతే యుగోస్లావియాని అయితే ఫామ్ చేయాలని ఈ గ్రూప్ అనుకుంటుంది. అండ్ అప్పుడు 28 జూన్ 1914 ఫర్డినాండ్ ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ యొక్క ప్రిన్స్ అనమాట ఆయన. సో ఆ ఎంపరర్ యొక్క కొడుకు ఆస్ట్రో హంగేరియన్ యొక్క ప్రిన్స్ ఈ మొత్తం రీజన్స్ని విజిట్ చేయడానికి వస్తాడు. అండ్ దాంట్లో బోస్నియా దేశానికి కూడా విజిట్ చేయడానికి వస్తాడనమాట తన యొక్క వైఫ్ సోఫీతో పాటు. అయితే అక్కడే అసలైన కథ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఎప్పుడైతే కార్తో ఈ యొక్క బోస్నియాలోకి ఎంటర్ అవుతారో అప్పుడు ఈ యంగ్ బోస్నియన్ గ్రూప్ పీపుల్ ఏవైతే ఉన్నారో బోస్నియన్ గ్రూప్లోని ఒక స్టూడెంట్ ఆ కారు మీదకి బాంబుని అయితే విసిరేస్తాడనమాట. అండ్ ఆ బాంబ్ లక్కీగా కారు మీదకి పడి బౌన్స్ అయ్యి పక్కకి వెళ్ళి పడుతుంది అనమాట. సో దాంతో ఆ కార్ పక్కన ఉన్న రీజియన్లో ఉండే పీపుల్ ఇంజూర్ అవుతారు. ఆల్మోస్ట్ 20+ పీపుల్ ఇంజూర్ అవుతారు ఆ బాంబ్ ద్వారా. సో వెంటనే దీన్ని చూసి ఫర్డినాండ్ అండ్ తన కార్ డ్రైవర్ అలర్ట్ అయిపోయి అక్కడి నుంచి ఫాస్ట్గా కార్లో తప్పించుకొని ఈ యొక్క మొత్తం మీటింగ్స్ని క్యాన్సిల్ చేసి ఫర్డినాండ్ ఈ బోస్నియన్ రూలర్ ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ ఎంప్లాయ్మెంట్ చేసిన ఈ బోస్నియన్ యొక్క రూలర్ని వెళ్ళి కలుస్తారు. మేము మీ యొక్క కంట్రీని విజిట్ చేయడానికి వస్తే మీరు నన్ను బాంబులతో వెల్కమ్ చేస్తారు ఏంటి అని. బట్ ఫైనల్గా ఏం జరుగుతుందంటే ఓకే, ఫర్డినాండ్ ఈ యొక్క మొత్తాన్ని తెలుసుకుంటాడు, నచ్చ చెప్పుకుంటారు మొత్తం బోస్నియన్ రూలర్స్. అండ్ ఆ తర్వాత చెప్తాడు ఈ విధంగా హాస్పిటల్లో 20+ పీపుల్ ఇంజూర్ అయ్యారు, వాళ్ళని వెళ్ళి చూడండి అని. అండ్ ఫర్డినాండ్ వెళ్తాడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళని చూడడానికి. అండ్ ఇక్కడ తను తప్పించుకోలేకపోతాడు. ఆ రోజు తను చనిపోవాలని ఫిక్స్ అయింది, జరిగింది. సో హాస్పిటల్కి వెళ్ళే రూట్ ఒక ముందు ఉండే స్ట్రీట్లోకి టర్న్ తీసుకోవాలి. బట్ మన ఫర్డినాండ్ యొక్క కార్ డ్రైవర్ తెలియకుండా దానికి ముందుగానే ఒక రాంగ్ టర్న్ లెఫ్ట్ సైడ్కి తీసుకుంటాడు అనమాట. సో ఒక వేరే స్ట్రీట్లోకి ఎంటర్ అవుతాడు. అండ్ దీన్ని రియలైజ్ అయ్యి కార్ని రివర్స్ చేసి బ్యాక్ వచ్చే లోపే అంతా జరిగిపోతుంది. ఫర్డినాండ్ 5 feet దూరంలో ఉంటాడు ఒక యంగ్ బోస్నియన్ రెవల్యూషనరీ స్టూడెంట్ దగ్గర నుండి. అండ్ తను ఆ స్టూడెంట్ దూరం నుంచి గన్ను తీసుకొని ఆ 5 feet అవే నుంచి ఆ గన్తో ఫర్డినాండ్ని కాల్ చేసి చంపేస్తాడు. ఆ స్టూడెంట్ పేరే కెరిలో ప్రిన్సిప్. సో కెరిలో ప్రిన్సిప్ 19-year-old స్టూడెంట్ అనమాట. ఈ యంగ్ బోస్నియన్ గ్రూప్లో ఒక రెవల్యూషనరీ మెంబర్. తను అసాసినేట్ చేసేస్తాడు ఫర్డినాండ్ని. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వార్. ఎస్, ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ యొక్క ఎంపరర్ ఎవరైతే ఉంటారో తను ఈ యొక్క కెరిలో ప్రిన్సిప్ యొక్క స్టేట్మెంట్ని అండ్ తన కొడుకు చనిపోవడంతో అవుట్రేజియస్ అయిపోతాడు. డెఫినెట్గా వార్ స్టార్ట్ చేయాలని సెర్బియా మీదకి వార్ని డిక్లేర్ చేసేస్తాడు.